సుమంత్ గారు, యాక్చువల్లీ. యెస్. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద స్టార్స్. సూపర్ స్టార్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా డ్రైవర్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇది రీసెంట్ టైమ్స్లో మీరు కూడా డ్రైవర్ క్యారెక్టర్ అత్తారింటికి దారి ఇది. అండ్ ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. ఐ హోప్ సో మీరు కూడా ఒక పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాజిటివ్ వైబ్స్. సుభాష్ థ్యాంక్ యూ సో మచ్. Sir. మీన్స్ అలాట్. సార్, అంటే మనకి రెగ్యులర్ ప్యాటర్న్లో జగత్ బాబు గారు విలన్గా టర్న్అవుట్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ఫెరోషియస్ రోల్స్ చేశారంటే భయపెట్టే క్యారెక్టర్ రోల్స్ చేశారు. మీరు మళ్ళీ ఆయన్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫిట్ చేశారు. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. జగత్ బాబు గారి క్యారెక్టరు చాలా బాగా పే ఆఫ్ అయింది. అంటే సినిమా మొత్తాన్ని వీళ్ళ లవ్ స్టోరీకి ఆయన క్యారెక్టర్ ఒక రకం ఇంకో బ్యాలెన్స్ చేసిందనమాట. సో ఆ క్యారెక్టర్ని కి జగత్ బాబు గారిని తీసుకొని జగత్ బాబు గారిని అలా టర్న్అవుట్ చేయడంలో ఇప్పుడు సినిమా అంతా మీకు ఆడియన్స్లోకి వచ్చేసింది. ఫ్యామిలీ నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ జగత్ బాబు గారి క్యారెక్టర్ ఎంతవరకు పే ఆఫ్ అయింది మాకైతే బాగా అనిపించింది. మీరు డైరెక్ట్గా ఆడియన్స్ని కలుస్తున్నారు కదా, ఆ క్యారెక్టర్ పైన వచ్చిన రెస్పాన్స్ ఏంటి? 200% చాలా బాగా పే ఆఫ్ అయింది సార్. బెస్ట్ కాంప్లిమెంట్ మాకు. శుభలగ్నం తర్వాత సార్ నంత రిలేటబుల్గా క్యారెక్టర్లో చూసామన్నారు. దట్ ఈస్ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్. సింపుల్ థింగ్ సార్, సింపుల్ థింగ్. నేను ఫస్ట్ నేను చెప్తుందే తండ్రి కూతుర్ల ప్రేమ కదా, ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. సో ఆయన ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు సార్. ఇట్స్ ఆల్ దట్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కింద చేయాలంతే. ఆయన ఇలాంటి పాత్రలు ఎన్నో పోషించారు సార్. కథానాయకుడు ఇవన్నీ మనం చూసాం. సో అలాంటి క్యారెక్టరే సార్ ఈయన. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీస్ అందరూ ఓన్ చేసుకున్నారు సార్. ఎక్కువ మందికి ఏంటంటే మెయిన్ జగపతి బాబు గారిని ఈ కైండ్లో మిస్ అయ్యారు చాలామంది. చాలా ఏళ్ళ నుంచి మిస్ అయ్యారు. ఈరోజు ఆయన అలా కనిపించేసరికి లేడీస్ అందరూ అనమాట ఎక్కువ ఫ్యాన్స్. అమ్మ మేము జగపతి బాబు గారిని మళ్ళీ అలా చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో అంటే ఆయన ఫ్యామిలీ హీరో కదా సార్, అలా కూడా మాకు చాలామంది రావటం జరిగింది సార్. ఏమైనా కట్ చేసిన సీన్స్ ఉన్నాయా ఆయన? ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు సార్. ఒకే ఒక్క చిన్న ట్రిమ్మింగ్లో మాత్రం ఒక 2 డైలాగులు కట్ చేసాం అంతే సార్. ఇంక ఏ షార్ట్ ఏది కట్ చేయలేదు సార్ ఆయన. సార్ అభినవ్ గారు, సార్ ఫస్ట్ ఫిల్మ్తోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్. అంటే జనరల్గా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతాడు, అంటే కావాల్సిన డబ్బులు పెట్టేస్తేనే ప్రొడ్యూసర్ అనేది ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ సినిమాకి బ్యాక్ ఎండ్ ఉంటారు. అంటే సినిమాని పుష్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్ళటంలో యూ ప్లేడ్ ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ వాట్ ఇట్ ఈస్ సార్. ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ అనే రోల్ని 100% ప్లే చేశారు. ఇప్పుడు ఈ సినిమా 3rd వీక్ కూడా వెళ్తుంది. ఈ జర్నీ చాలా ఫ్లక్చువేషన్స్ జర్నీ కదా సార్. ఇప్పుడు ఈ గోదావరి గట్టు మీదే కదా, ఎంత స్ట్రాంగ్ చేసింది మిమ్మల్ని జర్నీ? సార్ నేను ఫస్ట్ నుంచి స్ట్రాంగే సార్. నాకు మళ్ళీ అంటే సినిమా ఇండస్ట్రీలో జర్నీ సార్. సార్ డే 1 నుంచి మనం స్ట్రాంగే ఉంటాం. అక్కడ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ వీఆర్ డీలింగ్ టూ మెనీ టికెట్స్ హియర్. వీఆర్ నాట్ డీలింగ్ ఇన్ థౌజండ్స్ 10,000 అది కాదు సార్, ల్యాక్స్ ఆఫ్ టికెట్స్. సో దాని రీచ్ కానీ దాన్ని తీసుకెళ్లే పద్ధతి ప్యాటర్న్ మారుతుంది. కానీ బిజినెస్ లేకపోతే టఫ్ ఇదంతా ఏమి ఉండదు సార్. ఆల్ ఈజ్ ద సేమ్, ఎఫర్ట్ ఈజ్ ద సేమ్, బట్ ద టికెట్ సైజ్ ఇస్ బిగ్. చాలా రీచ్ ఎక్కువ కావాలి. అండ్ మిగతా బిజినెస్లో ఎట్లుంటుందంటే మ్యాక్సిమం 10,000, 5,000 ఆర్ 1,00,000 పీపుల్ వాళ్ళని కవర్ చేస్తారు. బట్ ఇక్కడ అది కాదు కదా సార్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎంత రీచ్ చేస్తే అంత మంచిగా వెళ్తుంది. సుభాష్ గారు, అంటే మరదల్ క్యారెక్టర్ని ప్రమోషన్స్కి ముందు హైట్ చేసినట్టు అనిపించింది, కానీ ఆమె క్యారెక్టర్ చాలా బాగా పే ఆఫ్ అయింది. సో మాకు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె క్యారెక్టర్ అంత పే ఆఫ్ అవుతుంది. దేని రీజన్ ఏంటి? నాకు స్వతహాగా మరదలు లేరు సార్. సో సింపుల్ సార్. సేమ్ మా ఊర్లో పిలుచుకుంటాం కదా వరుసలతో, అలా నాకు ఎవరో అత్తయ్య మావయ్య వాళ్ళ కూతురే నాకు మరదలు అనమాట. సో బబ్లీ క్యారెక్టర్, వెరీ గలగలగలగా మాట్లాడుతూ ఉంటుంది. అదే క్యారెక్టర్ సార్ తనకి ఇచ్చాను. బయట చాలా ఇంట్రోవర్ట్. సో సినిమాలో హైట్ చేయటం అనేది ఏం లేదు సార్. ముందు నుంచి మేము లాంచ్ చేసుకుంటూ వస్తున్నాం. మేము తన ఎంవిజిఆర్ కాలేజ్, మా కాలేజీలో తనని 10,000 మంది ముందు లాంచ్ చేసాం, ఇలా మరదల క్యారెక్టర్ చేస్తున్నారని. ఇట్స్ లైక్ క్యూట్ రిలేషన్ కదా సార్. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇష్టపడే రిలేషన్ ఏంటంటే బావ మరదలు. మన సుమంత్ కూడా ఫస్ట్ సినిమాలో మరదలే కదా హీరోయిన్. సో అది ఏంటంటే ఇక్కడ హీరోయిన్ ఉంటుంది. ఆ కంపారిజన్ పొజెసివ్నెస్ చాలా బాగుంటుంది సార్. ప్రతి దాంట్లో నేను ఇంక్లూడ్ చేసుకోగలను. అందుకే ఆ క్యూట్నెస్ అక్కడ ఓవర్లోడ్ అయ్యి ఎక్కువ మంది బాగా నచ్చుతుంది సార్. నిధి, అంటే మీకు తెలుగు కొత్త కదా, తెలుగు కొత్త, కానీ గోదావరి స్లాంగ్లో గోదావరి అమ్మాయిలాగా మారిపోయారు ఈ సినిమాతో. సో ఈ క్యారెక్టర్ అనేది ఒక గుడ్ లాంచ్ ఫర్ యూ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు రోడ్ టూర్స్ కానీ ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ నుంచి డైరెక్ట్ అప్రిషియేషన్ చూసారు కదా, దాని గురించి మాట్లాడండి. I think the biggest compliment I received was that I looked like a Telugu Ammai from Relangi. So I think that's what Sir achieved
with every costume, every hairstyle, and the way she carries herself. Everything was relatable to other girls also over there. There were so many women, so many girls who came up to me and said that they liked how I looked on screen because I barely had any makeup. There was no glam factor in this whatsoever. So I think achieving that is a very big thing as an artist. Sometimes people said, is it you that's on the screen? And I love to see that difference because that's what I want to achieve as well, and that's what Sir achieved on screen. He just told me to trust him with every angle, every frame, every choice of outfit, and that's what I did, and people connected to that. So సుభాష్ గారు good. సార్ మీ పేరులోనే మంచి వైబ్ ఉంది. కృష్ణపట్నంలో బిర్యానీ తీసుకెళ్ళి గోదావరి గట్టు మీద కూర్చొని తిన్నట్టుంది మీ సినిమా. కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ. ఇక సినిమాలో ప్రశ్నలు ఇవన్నీ ఏమి లేవు. గోదావరి పుట్టి ఆ గట్టు మీద పెరిగిన వ్యక్తిగా అద్భుతంగా ఉంది సినిమా. అసలు ఈ సినిమా ఇక్కడే నిలబడ్డామని ఒక సాంగ్ రిలీజ్ చేశారు సుమంత్ది. అప్పటి నుంచి ఆ సినిమా కోసం గోదావరి గట్టుని నిలబడ్డ కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్. మా దేవి గారికి అద్భుతంగా చేశారు ఆయన. కంగ్రాచులేషన్స్ సార్. రేణు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది ఆ అమ్మాయి. ఏంటమ్మా ఏంటి పరిస్థితి మంది? యాక్చువల్గా గోదావరి వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఆ అమ్మాయి ఏంటి అలా అని అట్లా అడిగా. నేను అలా అడిగితేనే మనోడు ఒక డైలాగ్ వేసాడు సార్. సినిమాలో నేను కూడా అలాగే మాట్లాడితే ఎరా కంపెనీ ఏమైనా రన్ చేస్తారు వెంటరా కొంచెం మామూలుగా మాట్లాడరా నేను కౌంటర్ వేసాడు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్, సో మాట్లాడి రియల్ లైఫ్లో, మూవీలో కాదు. మూవీలో చెలరేగిపోయారు కదా మీరు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది రికగ్నైజ్ చేస్తున్నారు మహాలక్ష్మి మహాలక్ష్మి అని. రియల్లీ ఒక్క నిమిషం మహాలక్ష్మి, ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్కసారి నిజంగానే కనక మహాలక్ష్మి క్యారెక్టర్లో పోయి ఇవే డైలాగ్స్ అనుకొని ఊరికే చెప్పు ఒకసారి అట్లా నీ వైబ్లా. ఊరికే అంటే ఫుల్ ఎనర్జీతోని ఏదైతే వాళ్ళు లవ్ చేస్తున్నారో అందరూ నీ క్యారెక్టర్ని, దే వాంట్ టు హియర్ యూ లైక్ దట్. సేమ్ అదే డైలాగ్ ఇచ్చిన చాలా హ్యాపీగా ఉంది, సూపర్ ఎక్స్ట్రాడినరీ హ్యాపీ ఫీల్ అవుతుంది. యాక్షన్ యాక్షన్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, విలేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది మహాలక్ష్మి మహాలక్ష్మి అంటూ రావడం. అసలు థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు అయితే అది ఒక రకమైన సౌండ్ చేస్తారు యూ అని. నాకు చాలా బాగా నచ్చింది. లైక్ వాళ్ళందరూ అంత ప్రేమ చూపిస్తుంటే ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ. చాలా థ్యాంక్ యూ. ఎక్కువ నేను మాట్లాడలేను, సారీ. రీను హాయ్. మళ్ళీ నీకే కొంచెం